టీవీ నా పేరు వెంకట్. న్యూస్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆయా దినపత్రికల్లో ఏ వార్తలున్నాయి, ఏ వార్తలు ఏ పత్రికలకు ప్రయారిటీ ఇచ్చాయో చూద్దాం. ఒకసారి ముందుగా తెలంగాణ నుంచి చూద్దాం. తెలంగాణ పత్రికలు ఏమున్నాయో చూద్దాం. డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు, పూర్తి అదనపు బాధ్యతలు ఒప్పగింత, మరో 20 మంది సీనియర్ ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. ఆ వార్తను మెజార్టీ పత్రికలు హైలైట్ చేశాయి. ఖర్గేజీ మీరే ప్రధాని అభ్యర్థి, మమతా, కేజ్రీవాల్ ఇతర నేతల ప్రతిపాదన, ముందు విజయంపై దృష్టి సారిద్దామన్న కాంగ్రెస్ అధ్యక్షుడు. రైట్, ఏడాదిన్నర కిందే కాళేశ్వరం ముంపు గుర్తించారని మరొక వార్త హైలైట్ చేసింది ఈనాడు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించారు. తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఢిల్లీలో భవన నిర్మాణం ఏర్పాటు జరుగుతున్నట్టు వారు చెప్పారు. రైట్, మరొక పత్రిక చూద్దాం. ఏపీలో దారితప్పిన పాలనను గాడిలో పెడుతున్నామని నిన్న లోకేష్ ఇంటర్వ్యూ ఇచ్చారు. రైట్, మరొక పత్రిక. రైట్, రైట్, ఇది అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన వార్తల క్లిప్స్ ఇవి. ఇది ప్రస్తుతం ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూస్తున్నాం. లోకేష్ యువగాలం ముగింపు సభ సందర్భంగా అన్ని పత్రికలు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వార్తను ఈనాడు ఏపీ ఎడిషన్లో చూడవచ్చు. తెలంగాణ ఎడిషన్ సాక్షి చూస్తున్నాం. సభలో లెక్కా పత్రాలు, ఇవాటి నుంచి తెలంగాణ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగబోతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేపట్టబోతున్నారు. రైట్, ఆంధ్రప్రభ ఏపీ ఎడిషన్ చూస్తున్నాం. ముమ్మారు కసరత్తు జరుగుతుంది, టికెట్ల మార్పులు చేర్పులు సిట్టింగుల వ్యవహారంపై అని ఆంధ్రప్రభ బ్యానర్గా ఆ వార్తను చేసింది. లోకేష్ ముగింపు సభ ఎన్నికల శంకరాభంగా జరగబోతుంది. ఆ వార్తను కూడా హైలైట్ చేసింది ఆంధ్రప్రభ. ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూస్తున్నాం. యువగలం పాదయాత్ర, జైత్రయాత్ర అని బ్యానర్ చేసింది. ప్యాలెస్లో ప్రకంపనలు అనే వార్తను కూడా హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. రైట్, ఇది ఏపీ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన పత్రికలు హైలైట్ చేసిన తీరు. రైట్, న్యూస్ అనాలిసిస్లో చర్చను ప్రారంభిద్దాం. ముఖ్యంగా తెలంగాణ టాపిక్ వెళ్దాం. బండా రామ్మోహన్ గారు అనలిస్ట్, వారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో అరుణ గారు, తర్వాత వేణుగోపాల్ గారు, తర్వాత రాకేష్ గారు, ఈ నలుగురితో చర్చను అర్థవంతంగా ముందుకు సాగించే ప్రయత్నం చేద్దాం. రామారావు గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. ఒక చిన్న టాపిక్, తెలంగాణ టాపిక్కి వెళ్ళి కంప్లీట్గా ఏపీకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా అన్ని పత్రికలు హైలైట్ చేశాయి, ఇవాటి నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరగబోతుంది ఆంధ్రప్రదేశ్లో అని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఏం జరుగుతుంది, శ్వేతపత్రం విడుదల చేసి ఏం చేయదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకుంది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? హలో రామారావు నమస్కారం. రైట్ రైట్, మీరు అన్నట్లు అసెంబ్లీ వేదికగా చర్చ జరగడం అవసరమే. ఎందుకంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఏమైంది, ఇప్పటిదాకా ఏమైంది అనే దాని మీద వెంకట గారు, మీకు ప్యానల్ పెద్దవాళ్ళకి నమస్కారం. అదే డిస్టర్బెన్స్ వస్తుంది, నాకేం రావట్లే, క్లియర్ వస్తుంది, మీరు మాట్లాడండి. రైట్ రైట్, రాష్ట్ర అసెంబ్లీ ప్రజావేదిక, చెప్పాలంటే ప్రజల అభిప్రాయాలను ప్రతిబింబించే వేదిక కనుక అక్కడ ఈ చర్చ జరగడం అవసరమే. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద చాలా అటు ఇటు వాడివేడి చర్చ జరుగుతున్నాయి. అప్పుడు మాకు ఎందుకు ఇవ్వలేదు మొదటి కాపీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడేమో మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏం చేస్తారు చెప్పండి అని వీళ్ళు అడుగుతున్నారు. ఏదేమైనా సరే అక్కడ చర్చ జరిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఒక మంచి విజయం వస్తుందని నేను అనుకుంటున్నాను. రెండోది ఏంటంటే గత వారం 10 రోజులుగా మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ నా ఉద్దేశం ఏంటంటే సమీక్ష చేస్తూ వాస్తవాలు తెలుసుకుంటున్నారు. పక్ష సాధింపు తీరాల తర్వాత కానీ వాస్తవాలు తెలుసుకుంటే కొంత వాళ్ళు కూడా ఐడియా వస్తుంది. మంత్రులు కూడా చాలా కసరత్తు చేస్తున్నారు. రాత్రి 9-10 దాకా సెక్రటేరియట్ లో ఉంటున్నారు. చాలా విషయాల్లో కసరత్తు చేస్తున్నారు. మంచి పరిణామాన్ని అనుకుంటున్నారు. ఇప్పటిదాకా గత ప్రభుత్వంలో ఏదైతే ఇది లోపించిందో, అంటే మంత్రులు స్వతంత్రంగా పనిచేయలేదు, ఇప్పుడు వాళ్ళు స్వతంత్రంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే కర్ణాటక ఉదాహరణ తీసుకొని
సమిష్టిగా పనిచేస్తే తప్ప మనకు సాధ్యం కాదనే ఒక విషయాన్ని కూడా తెలుసుకున్నారని నాకు అనిపిస్తున్నది. అందరూ కూడా మంత్రులు, ముఖ్యమంత్రి సమిష్టిగా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కూడా అందరినీ వినాలి అనుకుంటున్నారు. ఎందుకంటే మనకు ఉన్నది కదా, ఇవాళ టీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది అనే విషయానికి వాళ్ళు తెలుసు. దాని నుంచి గుణపాఠం నేర్చుకొని ఇవాళ ముఖ్యమంత్రి అందరి మాటలు వినాలి, మంత్రివర్గాన్ని పూర్తి స్థాయిలో పనిచేయనివ్వాలి అని నేను అనుకుంటున్నాను. అట్లాగే అధిష్టానం కూడా పైన ఉన్నది. ఎంత స్వేచ్ఛ ఇచ్చినా అధిష్టానం దారాలు ఉంటాయి కనుక కాదండి, శ్వేతపత్రాలు 10 ఏళ్ల పాలన మీద శ్వేతపత్రాలు ఆయా శాఖల వారిగా విడుదల చేసి ఏం చేస్తారు, అప్పులు అంటున్నారు, అంకెలు గారడి, తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశం కల్పించాలి. 10 ఏళ్ళుగా మేము ఏ అభివృద్ధి కార్యక్రమం చేశామో అవి కూడా మేము చెప్పుకుంటాం అసెంబ్లీ వేదిక. కానీ బీఆర్ఎస్ నిన్న రిక్వెస్ట్ చేసింది స్పీకర్ని. కరెక్టే. నా ఉద్దేశం అంటే ఏం చెప్పుకుంటారని చెప్పుకొని అండి. ఏమవుతుందంటే ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలోది కదా. అంటే మనకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గతంలో చెప్తారు కదా. ఇప్పటికే కౌంటర్లు కూడా ఇచ్చారు. ఇప్పటికే టిఆర్ఎస్ వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా గతంలో మనకు ఎలక్ట్రిసిటీకి 85,000 అప్పులు ఉన్నాయంటే ఆస్తుల సంగతి చెప్పండి అన్నారు. అట్లానే మిగతా మన వాటిల్లో అప్పుల సంగతి ఏంటంటే కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చినవి వేరు, ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోనే తెచ్చడమన్నారు. ఇవన్నీ చూస్తున్నారు కదా. అందుకని ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా మొదటి రోజే అంటే మనకి చర్చ జరిగిన రోజే బాడీ చర్చ జరిగింది. అందులో కౌంటర్ కూడా ఇచ్చారు. స్పీకర్ గారు కూడా 2 పార్టీలకు అవకాశం మంచిగా ఇచ్చారంట. అధికార పార్టీకి ఎట్లా ఇచ్చారో ప్రతిపక్షాలు కూడా అట్లా ఇచ్చారు. ఇది అసెంబ్లీ వేదికగా ప్రజలకు వాస్తవాలు వెల్లడి కావాలి. నా ఉద్దేశం ఏంటంటే చాలా జీవోలు ఇప్పటిదాకా దాచిపెట్టారు. చాలా పరిపాలనలో పారదర్శకత లేకుండా పోయింది, జవాబుదారితనం అంతకన్నా లేకుండా పోయింది. నేను చేసిందే వేదం, నేను చెప్పిందే వేదం అనే పరిస్థితి తయారైంది. దాన్ని మారుస్తున్నారు కదా, మంచిదే కదా. అంటే ప్రజలకు అసెంబ్లీ వేదికగా ఇప్పటిదాకా ఈ ప్రభుత్వం 9.5 ఏళ్ళుగా ఏం చేసింది, ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారో తెలుస్తుంది. దానివల్ల నష్టమే లేదు. ఎందుకంటే చర్చలో వీళ్ళు కూడా భాగస్వాములు అవుతారు కనుక వాస్తవాలు కూడా టీఆర్ఎస్ వాళ్ళు చెప్తారు కదా, అప్పుడు అందరికీ అర్థమవుతుంది. అంటే బహిరంగంగా రేపు ఈ అసెంబ్లీ చర్చా వేదిక ద్వారా, అసెంబ్లీ చర్చ ద్వారా వాస్తవాలు ప్రజలకు వెల్లడైతే వెల్లడి కావాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. ఓవరాల్గా చూస్తున్నాం గత ప్రభుత్వం చేసిన అప్పులు, చేపట్టిన ప్రాజెక్టులు, వాటి ఖర్చులను వివరించేందుకు వీళ్ళ తెలంగాణ అసెంబ్లీ సర్వం సిద్ధం చేసుకుంది. పీపీటీ కోసం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోసం అసెంబ్లీలో ప్రత్యేక స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. చూద్దాం ఏం జరుగుతుంది వాటి నుంచి. అంటే ఇవాళ 11-11:30 గంటల ప్రాంతంలో పీపీటీ అందించబోతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రైట్, తమకు కూడా అవకాశం ఇవ్వాలంటున్నారు. ఒకవేళ అసెంబ్లీలో కనుక ఇవ్వకుంటే బయట వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. అంటే ఒక్క మాటలో చెప్పండి ఈ ఇష్యూ మీద రామారావు గారు, ఆర్థిక పరిస్థితిపై అంటే శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా పార్టీ ఏం చెప్పదలుచుకుంది, ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది కాంగ్రెస్ పరంగా? పార్టీ ఏమో అప్పుల కుప్ప తెలంగాణ అని చెప్పదలుచుకున్నది. అంటే రేపు నా ఉద్దేశం అంటే దీన్ని సాకుగా చూపించి వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు ఇవన్నీ కూడా పుల్లెక్కి చేసే అవకాశం ఉంటది కనుక అది చేయొద్దని నేను అంటున్నాను. అంటే అది సాకుగా చూపించొద్దు. నిజంగా చెప్పాలంటే ఒక ఆర్థికవేత్తగా నేను చెప్పానంటే ఏంటంటే ఎఫ్ఆర్బిఎం పరిమితులకు లోబడే అప్పులు తీసుకున్నారు, నెంబర్ 1. రెండోది ఏంటంటే మీరు మిగతా అప్పులు, కార్పొరేషన్ల పేరు మీద తెచ్చిన అప్పులు మాత్రం ప్రభుత్వం చెప్పేది నిజం. ఎందుకంటే కార్పొరేషన్ తెచ్చిన అప్పులు మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ మీద కానీ, కాళేశ్వరం మీద కానీ అప్పులు తెచ్చారు కదా, అవి ఎఫ్ఆర్బిఎం పరిమితిలోకి రావు. ఎందుకంటే గ్యారంటీ ఇస్తుంది గవర్నమెంట్, రేపు పొద్దున రిటర్న్స్ వస్తాయని చెప్పి నమ్మించి బ్యాంకులు ఇచ్చి తీసుకుంటున్నారు. ఇందులో ఇంకొక విషయం కూడా ఉంది. ప్రభుత్వం చెప్పేదానికి ఇంకొక వాస్తవం ఏంటంటే ఒక కార్పొరేషన్ అప్పులకి మరో కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకొని దానికి వడ్డీ చెల్లించడానికి వాడుకున్నారనేది ఒక ఆరోపణ. అది ఆరోపణే, అందుకే రుజువు కావాలంటే దానిలో నిజాలు బయటపడతాయి. కానీ ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఇప్పటికైతే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎఫ్ఆర్బిఎం పరిమితులు లోబడి దాటి ఇవ్వలేదు, ఇక్కడ కూడా ఇవ్వలేదు. ఇక్కడ ఇంకొక నష్టపోయింది తెలంగాణ ఇప్పటిదాకా. ఒకటి ఏంటంటే మనకు విద్యుత్ రంగ సంస్కరణలు అమలు చేస్తే మీకు మరొక 2,500 కోట్ల రూపాయలు ఇస్తామని, అందులో మీటర్లు పెడితే మీటర్లు పెడితే ఇంకొక 1,000 కోట్లు అంటే 3,500 కోట్ల రూపాయలు ఎఫ్ఆర్బిఎం పరిమితులు దాటి కూడా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ అది వాళ్ళు వాడుకోలేదు, వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ వాడుకోలేదు. అంటే మేము మీటర్లు పెట్టమనే దాని మీద ఉన్నారు కనుక అసలు యాక్చువల్గా విద్యుత్ రంగ సంస్కరణలు కావాల్సిందే, అందులో మీటర్లు పెట్టాల్సిందే అంటున్నాడు. ఎందుకంటే విద్యుత్తులో రైతులు ఎంత వాడుకుంటున్నారు, ఎక్కడ బారేస్తున్నారు. మనం జనరల్ గా వెంకట గారు, కేసీఆర్ గారు ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్తుంటారు. నది మీది నుంచి పోతుంటే చాలా సార్లు గోదావరిలో కానీ కృష్ణలో కానీ నేను ₹1 బిళ్ళ ₹2 విసిరేసేవాడిని అని చెప్పి, అంటే నది మా తల్లికి దండం పెట్టుకోవడానికి. ఆ పారేసే డబ్బుకు కూడా ₹1, ₹2 బిళ్ళ చూస్తాం కదా. ఇదే అంతే, రైతుల మీద రైతులు పాపాల భైరవులు, రైతులే వాడుకుంటున్నారని అన్ని విద్యుత్ రంగ సంస్థలు అభాండాలు ఇస్తున్నాయి. నిజంగా రైతులు వాడుకునేది ఎంత? మరి బయట దొంగతనంగా కరెంట్ అమ్ముకోవడం, కరెంట్లో దొంగతనాలు ఇవన్నీ చాలా ఉన్నాయి కదా. అసలు కరెంటు విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో లోపాలు ఉన్నాయి. వీటి అన్నిటిని కూడా రైతులను పూర్తిగా చూపెడుతున్నారు. కనుక నిజంగా చెప్పాలంటే మీటర్లు, ట్రాన్స్ఫార్మర్ల మీద,
ఆ ట్రాన్స్ఫార్మర్ల మీద అట్లాగే రైతుల దగ్గర పెడితే పారేసే పైసలు ఫ్రీగా ఇవ్వాలి రైతులకు. కానీ ఆ ఏదైతే మీటర్ల మీద ఎంత కరెంటు వ్యవసాయానికి ఉత్పత్తి వినియోగపడుతుందని చెప్తే అప్పుడు ప్రజలకు వాస్తవాలు తెలిసేవి. దాన్ని అడ్డుకున్నదని నేను అంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే విద్యుత్ రంగ సంస్కరణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో లోపాలు బయటపడతాయి ఇప్పుడు స్పష్టంగా. రెండోది ఏమవుతుందంటే విద్యుత్ దేనికైతే పోతుందో ఇప్పటికైతే లెక్కలు కాంగ్రెస్ పార్టీ కూడా మేము మీటర్లు పెడతామని అంటలేదు. ఎందుకంటే బీజేపీ అనేది కానీ కాంగ్రెస్ అంటలేదు కనుక ఇవన్నీ చూస్తే ఈ అసెంబ్లీ సాక్షిగా 2 విషయాలు స్పష్టం అవుతాయి. 5,60,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి అని వీళ్ళు, అంతకుముందే 1,60,000 1,70,000 అప్పులతోని మొదలైంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏది 2014లో. ఇప్పుడు ఎంత అప్పు వచ్చింది అని చూసుకుంటే ఈ అప్పులు ఆస్తుల విషయాలు తెలుస్తాయి. అప్పులు ఉన్నప్పుడు ఆస్తులు పెరుగుతాయి. ఒక మాట చెప్పాలి, మనకు సామెత ఉంది, ఇప్పుడు అప్పు చేసి పప్పు కూడా తినొద్దు అన్నారు. కానీ అప్పు చేసి అభివృద్ధి చేస్తే నష్టం లేదు కదా. మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ ఇతరత్ర ఏవైతే అభివృద్ధి పథకాలకు అప్పులు చేస్తే నష్టం లేదు, రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు మంచినీళ్ళ ఏర్పాటు జరిగింది అనుకోండి మిషన్ భగీరథ ద్వారా, దాని ద్వారా పని గంటలు మిగులుతాయి కదా. చాలా సార్లు నల్లాల కాడ వీధి నల్లాల కాడ నిలబడ్డ వాళ్ళు వస్తుంటే మంచిదే కదా. ఆలోచించారు నేను అంటున్నాను. రైట్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వార్తలు ఇవాళ ఎక్కువగా ఉన్నాయి.